దర్శనంలో దేవుడు అతనికి చూపించిన మందిరం బైబిల్ స్టడీ విషయంలో మరి మనం ముందుకు సాగుదాము. సాగే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ వాక్యం ద్వారా యెహెజ్కేలుకు మీరు చూపించిన దర్శనం ద్వారా నూతన నిబంధనలో సంఘమునకు మీరు తెలియజేస్తున్న సంఘ సత్యాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరమ తండ్రి, మరి నీ వాక్యమును ధ్యానించునే ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సత్యములోనికి, సర్వసత్యములోనికి నడిపించి విన్నది మా జీవితంలో అన్వయించుకున్నట్టుకు మీరు సహాయమును దయచేయండి. దుష్టుని ప్రతి తంత్రం కుతంత్రమును బంధించండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగున పరిశుద్ధాత్ముడు తన కార్యము జరిగించి నాయన మరి నింపబడిన హృదయాలతో మేము ఇక్కడి నుండి తిరిగి వెళ్ళుటకు సహాయమును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన తండ్రైన మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్. మనము ఎక్కడున్నాం ఇప్పుడు? మనకి ఇవాళ భోజనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మెల్లిగానే 1 o'clock వరకు కూర్చుందాం. 45 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోండి. మీకు బోర్ అయిపోతుంది, నేను కూడా చెప్పలేను, నాకు కూడా అంత ఓపిక లేదు, ముసలోని అయిపోయినాను. మందిరం ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పాలి. జవాబు చెప్పకపోతే టీచర్ ఏం చేస్తుంది? జవాబు చెప్పకపోతే నేను దీన్ని సరి చేస్తున్నానండి, నేను మీకు చూపించటం లేదు. ఓకే, సో ఇది యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చిన దర్శనము. ఈ దర్శనంలో మరి మనము గత ఎన్ని వారాల నుండి జ్ఞాపకం లేదు, సరే ఒక 5-6 వారాల నుండి బైబిల్ స్టడీ మనం చేస్తున్నాము ఈ మందిరం గురించి. మనము ఇక్కడ రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు మీద ఉన్న మనల్ని ఆయన పిలిచాడు. ఆ పిలుపుని అందుకొని ఇక్కడి నుండి ఈ ద్వారము ద్వారా మనము లోపలికి ప్రవేశించి క్రీస్తు యొక్క ఈ రూమ్స్ లో మనము క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని మనము ఆనందిస్తున్నాం. ఇక్కడి నుండి కొద్దిమంది మరి దేవుడు ప్రభు మాకింత ప్రేమ చూపి చేస్తున్నాడు కదా, మేము కూడా ఆయన కోసం ఏమైనా చేయాలి అని వాళ్ళు ఏదైతే ఆనందిస్తున్నారో దాన్ని పక్కకు పెట్టి ఇక్కడి నుండి ఈ లోపటి ద్వారం నుండి ఇది వెలుపటి ఆవరణము, ఇది లోపటి ఆవరణము, లోపటి ఆవరణంలోకి ప్రవేశిస్తున్నారు. సో లోపటి ఆవరణంలోకి ప్రవేశించే వాళ్ళు ఎవరు వెళ్తారు? కేవలం యాజకులు మాత్రమే. కాబట్టి సామాన్య విశ్వాసుల నుండి యాజకత్వాన్ని తీసుకోవాలి. అంటే దీని యాక్చువల్ అర్థం ఏంటంటే నూతన నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా యాజకులే, ప్రతి ఒక్కరు కూడా యాజకులే. సో రేపు ఎవరైనా తెల్ల గౌన్ వేసుకొని వచ్చి నేను యాజకుడిని అంటే మనం ఏం చెప్పాలి? మేము కూడా యాజకులే అని. ఒకసారి ఇక్కడ మాది రైల్వేలో క్రిస్మస్ ప్రోగ్రామ్ అవుతా ఉండింది. క్రిస్మస్ ప్రోగ్రామ్ అవుతా ఉంటే ఈయనని పిలిచారు, సిఎస్ఐ బిషప్ని పిలిచారు, ఆయనను మెసేజ్ ఇమ్మని. సో ఆ దినము కాంపేరింగ్ నేను చేస్తున్నా కాబట్టి మరి ఆయన ఏం వర్తమానం ఇస్తాడో ఆ పోర్షన్ చదవాలి కదా. సో నేను ఆయన దగ్గర పోయి నేను అన్నాను, ఏమండి మళ్ళీ పోర్షన్ ఏంటి బైబిల్ స్టడీ అంటే మీరు ప్రసంగం చేస్తారు కదా, పోర్షన్ ఏం చదవాలి అని. ఆయన నన్ను ఇట్లా కోపంగా చూశాడు. ఇదేంట్రా కోపంగా చూస్తున్నాడు అనుకున్నాడు. అన్న తర్వాత వచ్చి ఆ సిఎస్ఐ చర్చ్ నా ఫ్రెండ్ ఉన్నాడు, మీకు తెలిసే ఉండొచ్చు, బెన్నర్, సురేఖ బెన్నర్ అని. వాళ్ళని అడిగాను నేను,
ఏంటి ఆయన కోపంగా చూస్తున్నాడు అంటే, నువ్వేమన్నావు అన్నా పోయి అన్నాడు. నేనన్నా ఏమండి పోర్షన్ ఏం చదవాలి అండి అని అడిగాను. అంతే, నేనేం మర్యాదగానే అడిగినంటే, అదే అన్న నువ్వు చేసిన తప్పు. ఆయనను పోయి బిషప్ తండ్రి గారు ఏం పోర్షన్ చదవాలండి అని అడగాలి. ఏం చెప్పారట? బిషప్ తండ్రి గారు ఏం పోర్షన్ చదవాలి అంటే అప్పుడు ఆయన నీకు చెప్పేవాడు. అందుకే నేను కోపంగా చూసాను, నువ్వేమో మమ్మల్ని బ్రదర్ అన్నట్టు ఆయనతో మాట్లాడితే ఎట్లా? నేనన్నా మరి నేను కూడా బిషపే కదా ఆయన. అందరు నవ్వుతున్నారు. సో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనమందరం కూడా నూతన నిబంధన ప్రకారం యాజక, ఇంతవరకు చెప్పారు కదా, మనం రాజులు అయినటువంటి యాజక, మనం రాజులు ప్లస్ యాజకులు. సో యాజకులుగా మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి. అవి ఏంటో మనం కొన్నిసారి చూసాం, నేను మళ్ళీ రిపీట్ చేయను. సో మెయిన్గా యాజకుడు చేయవలసిన, యాజకులు కూడా మళ్ళీ వారి పనులు ఏవైతే అప్పగించబడ్డాయో అవి ఎన్ని రకాలు? అంతా ఇక్కడ నుండి వస్తున్నాయి, ఇక్కడ నుండి ఎవరు చెప్పటం లేదు. ఎన్ని రకాలు? 2 రకాలు. సరే చెప్పండి, మీరే చెప్పండి. ఏంటి? మందిరమును కాయవారు, బలిపీఠమును కాయవారు. అంటే యాజకులలో కూడా పనులు దేవుడు డివైడ్ చేశాడు. అదేవిధంగా మనమందరము కూడా యాజకులైనప్పటికీ, క్రీస్తు శరీరంలో మనం అవయవాలుగా ఉన్నప్పటికీ మనందరికీ వేరు వేరు పనులు దేవుడు నియమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూశాం ఏమిటో ఆ పనులు. దేవుడు సంఘము యొక్క క్షేమం నిమిత్తము, అది పరిపూర్ణతలోకి రావడానికి కొంతమందిని అపోస్తలులు గాను, కొంతమంది బోధకులు గాను. చదువుతారు అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. సో ఇది మనం పోయినసారి వీటిని గురించి కూడా ధ్యానించాం. నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. సో యాజకులుగా మళ్ళీ క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడే వరకు దేవుడు తన యొక్క శరీరములకు క్షేమము కలుగునట్లు వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశాడు. కాకపోతే ఇప్పుడు అపోస్తలులు లేరు, వారి యొక్క పరిచర్య మాత్రమే ఉంది, వారి యొక్క బోధ మాత్రమే ఉంది. అదే మనం కంటిన్యూ చేస్తున్నాం. ప్రవక్తలు అనే వాళ్ళు కూడా, ప్రవక్తలు అంటే దానిని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో భవిష్యత్తును చెప్పేవాడు, ఇంకోటి ఏంటో వాక్యము నుండి తెలియజేసేవాడు. అది అతన్ని కూడా ప్రవక్త అంటారు. సో భవిష్యత్తును తెలియజేసే ప్రవక్తలు లేరండి. ఒకవేళ ఉంటే, ఉన్నాము అని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మోసం చేస్తున్నారు. అపోస్తలుడు, నేను అపోస్తలుడు అని ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళు కూడా మోసము చేస్తున్నారు. అపోస్తలులు లేరు. అసలు ఆ యుగము సమాప్తం అయిపోయింది. ఎప్పుడైతే వాక్యము సంపూర్ణంగా మన చేతికి వచ్చిందో ప్రవక్తలు, అపోస్తలులు అనే పరిచర్య దేవుడు తొలగించేశాడు. ఎందుకు అంటే ఆ కాలంలో అది అవసరం. దేవుని వాక్యం లేదు. ఇది దేవుని వాక్యం మన చేతికి ఇవ్వబడింది కాబట్టి దీని ద్వారానే మనము పొందవలసిన బోధ. అందుకే 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మన అందరికీ కూడా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం ఉంది అని. సమానంగా దేవుడు పరిశుద్ధ ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ బోధన మనం అర్థం చేసుకుంటాము, మనం దాన్ని అన్వయించుకుంటాము, స్వీకరిస్తాం, ఇతరులకు బోధిస్తాం. వాళ్ళు చెప్తే వింటాను, వీళ్ళు చెప్తే వింటాను, ఈయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు, ఏది నమ్మాలో తెలియక మళ్ళీ వెనక్కే వెళ్ళిపోతాం. కాబట్టి చదువుతారా 1 యోహాను 2:20?
అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక, ఎవరి వలన? పరిశుద్ధిని వలన, అంటే పరిశుద్ధాత్మని వలన మీరు అభిషేకము పొందినారు. ఎవరు పొందినారు? ప్రతి విశ్వాసి పొందినాడు. ఉపయోగించవలసినది. ఇప్పుడు స్కూల్లో మనం చూస్తాం, అందరికీ దేవుడు సమానమైన బుర్ర ఇచ్చాడు, కానీ కొద్దిమంది మాత్రమే ఉపయోగిస్తారు. కొద్దిమంది తెలివిని ఉపయోగిస్తారు, కొద్దిమంది చదువు కోసం తెలివిని ఉపయోగిస్తారు, కొద్దిమంది అల్లరి చేష్టలు చేయడానికి తెలివిని ఉపయోగిస్తారు కదా. అదేవిధంగా దేవుడు అందరికీ అభిషేకం ఇచ్చాడు, దానిని ఉపయోగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సరే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బలులు అర్పించడానికి మొట్టమొదట ఏం చేసేవాళ్ళు? ఆ బలులను వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కడిగేవాళ్ళు. మొట్టమొదట దానిని వధించేవాళ్ళు, తర్వాత దాని యొక్క చర్మాన్ని తీసివేసేవాళ్ళు, తర్వాత దానిని ముక్కలు ముక్కలుగా చేసి, తర్వాత దానిని వాళ్ళు ఇట్లా లోపలి తీసుకొని వచ్చి ఇదిగో వెనక ఉండే రూము దగ్గర దాన్ని క్లీన్ చేసి అక్కడ నుండి వాళ్ళు బలిపీఠం యొద్దకు దాన్ని కాల్చడానికి దహన బలి కానీ పాప పరిహారాలు కానీ తీసుకొని వెళ్ళేవారు. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం, ఇది బాబు ఈ లైట్ ఆఫ్ చేస్తే మీకు కనిపిస్తుంది, కనిపిస్తుందా? విండో క్లోజ్ అంటే చేయండి, స్క్రీన్ వేసేయండి. కొంచెం నిసి నూలి, కొద్దిగా నూలి, ఇటు ప్రక్క నూలి లాగా, ఇటు ప్రక్క. రైట్, వెరీ గుడ్. చిన్నపిల్లలు నేర్చుకోవాలి, పనులు నేర్చుకోవాలి, అర్థమైందా? సో వీళ్ళు ఏం చేసేవారు? ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఇక్కడ బలిపీఠాన్ని అర్పణ అర్పించేవారు. సో ఇవాళ మనం బలిపీఠం గురించి మనము నేర్చుకుందాం. సో బలిపీఠం చూపెట్టు బాబు. నాకు ఇది చెప్పండి, వెలుపటి ఆవరణంకి రావడానికి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బలిపీఠం యొక్క ఎక్కడున్నారు? ఆ బ్రౌన్ ది మెజర్ 18, 20, 16 అని ఉంది కదా మెజర్మెంట్స్. ఇంకా లేదు లేదు లేదు, మెజర్మెంట్స్ నిన్న ఆల్టర్ పంపించిన కదా. అచ్చా, ఇంత ఇది దీనికి ముందు ఇది మనము ఇక్కడ ఈ బలిపీఠం గురించి చూస్తాం. సో ఇక్కడ నుండి మెట్లెక్కి వచ్చి ఇక్కడ బలి అర్పణలు అర్పిస్తున్నారు. ఇది ఈ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత దాని ఉండే కొలతలను బట్టి ఉంటుంది. కాకపోతే ఈ కొలతలన్నీ కూడా బైబిల్లో మూరలు అని రాయబడింది. కానీ మూర అంటే ఎంత? మూర అంటే ఎంత? ఎంత? ఇంత కదా. ఇది ఒక మూర. బ్రదర్స్ మీకు బాగా తెలిసి ఉండాలి కదా మూర అంటే. ఎందుకు? చిన్న మూర అంటే ఇంత కదా. ఎప్పుడు వాడినావు మూర? ఎప్పుడో పెండ్లైన కొత్తలో. మర్చిపోతాం అంతే, రాను రాను పాత రోత కదా. సరే, ఇది మూర. కానీ 43వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. హ్యాండ్ చేయి బాబు, చెయ్యి. మూరల కొల చొప్పున యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు జానెడు బలిపీఠమునకు
పీఠం ఒకటి ఉండవలెను. చాలు. సో ఇక్కడ మనం సాధారణంగా మూర అన్నప్పుడు ఒక ఇంత అనుకుంటాం, కానీ ఈ యొక్క వాక్యంలో ఏమనింది? మూర అంటే ఇది ప్లస్ ఇది, జానెడా ఏమంటారు దీన్ని, బెత్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇది యాక్చువల్ మూర. మన దృష్టిలో మూర ఏంటి? ఇక్కడ మన దృష్టిలో మూర ఎక్కడి నుండి? ఇక్కడి నుండి ఇక్కడికి. అవునా? అవునా కదా? కనిపిస్తుందండి? మన దృష్టిలో మూర ఇక్కడి నుండి ఇక్కడికి, కానీ దేవుని దృష్టిలో మూర ఇక్కడి నుండి ఇక్కడికి. దేవుని మందిరమునకు సంబంధించి మూర ఇక్కడి నుండి ఇక్కడి వరకు. అంటే ఏదైనా కొలవాలి అంటే దేవునికి ఒక ఏమంటారు, పరిమాణమా, స్టాండర్డ్, కొలమానం ఉంది. మనకు కూడా కొలమానం ఉంది. మనం ఏం చేస్తాము? మన కొలమాను ప్రకారం మనల్ని మనం కొలుచుకుంటాం. అర్థమవుతుందా? నేను పొద్దున్నే లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను. ఇది నేను నా కొలమాను ఇక్కడి నుండి ఇంతవరకే. కానీ దేవుడు నేను చేస్తున్న ప్రతిదానిని ఏ విధంగా కొలుస్తాడు? తన కొలుపుతాడు. అందుకే ఒక రోజు వస్తుందంట, ఆ రోజున దేవుడు తన యొక్క కొలమానితో కొలిచినప్పుడు చాలా మంది తక్కువ వెనకబడిపోతారు. అప్పుడు వాళ్ళు అంటారంట, ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టినాము కదా. ఏది బాబు అది? ఇదో, అరే సారీ, ఎక్కడి ఇవ్వు తొందరగా. ఏదో ప్రభువా, అరే ఇది కనిపిస్తోంది. ఓకే, ఇక్కడ నుండి ప్రభువా నేను నీ నామమున దయ్యాలను వెలుగొట్టాను, స్వస్థలు పొందాను, ప్రసంగాలు చేశాను, బైబిల్ స్టడీలు తీసుకున్నాను. అయితే దేవుడు ఏమంటాడు? అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. వీళ్ళంతా ఏం చేశారు? ఈ కొలమాను ప్రకారమే చేశారు. కానీ దేవుడు తన కొలమాను ప్రకారం కొలిచినప్పుడు వారెవరో, అంటే చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి మనము ఏదైతే చేస్తామో ఈ కొలమాను ప్రకారం ఉండాలి. ఈ కొలమాను ప్రకారం ఉండాలి అంటే ఇది దేవుని ఏర్పాటులో ఉందా, ఇది లేకపోతే దీని వలన ఆత్మీయ క్షేమం కలుగుతుందా అని ఆలోచించడమే ఈ కొలమానం. మనం ఏం చేస్తాం? సాధారణంగా ఇక్కడి నుండే వాడుకుంటాం. అందుకే చాలా మంది ఆత్మీయంగా వెనకబడుతున్నారు. సో దేవునికి ఒక కొలమానం ఉంది. అవును, ఈ విషయంలో మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా తక్కువ మంది, అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే ఈ కొలమాను ప్రకారమే ఉంటారు. మిగతా వాళ్ళంతా ఇక్కడి నుండి వీళ్ళంతా రక్షింపబడిన వాళ్ళే. సో ఇప్పుడు మనం బలిపీఠం దగ్గరికి వస్తాం. ఈ కొలమాను ప్రకారము బలిపీఠం, అది బాబు ఇంతకుముందు చూపించింది. అది ఇది ఇంకోటి ఇంతకుముందుది. సో ఇక్కడ మనం పోయినసారి చదివాం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు చదివాం. ఈ యొక్క బలిపీఠము 4 భాగాలుగా ఉంది. కిందది బేస్ అన్నమాట. ప్రతిదాని బేస్ ఏమంటారు తెలుగులో? ఆధారం. పునాది కాదు, పునాది ఫౌండేషన్.
బేస్. బేస్ అంటే ఇప్పుడు ఇది నిలబడడానికి ఇది బేస్. మట్ట నిలబడుతుంది. సో మట్టు అనుకోండి, ఇది బేస్. ఈ బేస్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చెప్పబడింది, ఇది ఇక్కడ బేస్ చూపించాడు, ఇది బేస్. ఇది 18 మూరలు, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 18 మూరలు. దీని ఎత్తు ఇక్కడ నుండి ఇక్కడికి, దీని ఏమంటారు, ఎత్తు అంటారా, ఇది విడ్త్, ఇది 1 మూర. అర్థమవుతుందా? అంటే ఇట్లా ఇట్లా పెట్టి చూస్తే ఇక్కడ ఇది బేస్ అనుకోండి, ఇది చూస్తే ఇది 1, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 18 మూరలు ఉంటుంది. ఇది అర్థమైంది కదా, మీకు చెప్పనక్కర్లేదు. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇదేంటిది? బేస్. బేస్ ఎట్లా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దేని మీద అయితే ఆధారం ఉంటుందో అది బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. బలంగా ఉండాలి, స్థిరంగా, అప్పుడే దాని మీద ఏదైనా కానీ నిలబడగలదు. ఇప్పుడు ఇది 1/18. వాక్యంలో 1 అనే సంఖ్య ఏం సూచిస్తుంది? ఏ దేవుడు? ఓకే, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిత్యత్వంలోనికి నిత్యత్వంలోకి ఉండే దేవుడు. సో సర్వాధికారి అయిన దేవుడు ఎంత పొడవు? 18 ఎట్లా దేంతో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 3తో వస్తుంది, 9తో వస్తుంది. 2 × 9 ఆర్ 3 × 6. మనకు వర్తించినంత వరకు మనము 2 × 6 తీసుకుందాం, ఎందుకంటే మనకు కావలసిన సంఖ్యలు అవి. 3 అనే సంఖ్య దేనికి ఏం సూచిస్తుంది? త్రిత్వమైన దేవుడు. ఓకే, 6 అనే సంఖ్య మానవుడికి సూచిస్తుంది. సో ఆధారం ఏమిటి అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు త్రిత్వమైన వాడు గనుక తాను మానవునిగా వచ్చి ఏ ప్రాయశ్చిత్త కార్యం చేశాడో అదే సమస్తమునకు ఆధారము. అర్థమవుతోందా? అర్థం కాలేదండి? ఓకే, సో ఇది పెద్దగా ఉంది కాబట్టి బలమైనది, స్థిరమైనది. దీనిపైన ఇంకొక మెట్టు ఉంది. యాక్చువల్లీ ఇది బేస్ అయితే దీన్ని లోవర్ లెడ్జ్ అన్నారు. లెడ్జ్ లేకపోతే లోవర్ సెటిల్ అంటే క్రింది. తెలుగులో ఏమని ఉందంటే అది చూరు అని ఉండాలి. పెద్ద చూర 40. ఏంటది? మూరలు ఉండవాలని. సో చూరు, దీన్ని ఏమన్నారు? చూరు. ఆ చూరు అని ఆ తెలుగులో ఉంది కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి. మీరు మీ భాషలో ఏమంటారు దీన్ని? ఇంతవరకు మీరు ఏమన్నారండి దీనిని? మట్టు. సో ఇది మట్టు. మట్టు మీద దీన్ని ఏమంటారు? మీకు అర్థం చేసుకోండి మళ్ళీ. మీ ఏమంటారు దీన్ని? లోవర్ సెటిల్ అని, అంటే కింద ఉండే చూరు. ఇది పైన ఉండే చూరు. సో కింద చూరు ఎంత ఉండాలి అంటే దీని యొక్క ఈ ఎత్తు 2, పొడవు వచ్చి ఎంత ఉందండి? 16. ఈ 2 అనే సంఖ్య
2 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది? సాక్ష్యం. ఒక సాక్ష్యం ఇస్తోంది. ఏమిటా సాక్ష్యము? ఎవరిస్తున్నారు ఆ సాక్ష్యము అంటే త్రిత్వములో 2వ వ్యక్తి ఎవరు? త్రిత్వములో త్రిత్వములో ఆన్లైన్ లో వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆఫ్ అయిపోయినారు. అందరు ఆఫ్లైన్ లో వాళ్ళు ఆఫ్ అయిపోయినారు, ఆన్లైన్ లో వాళ్ళు ఆన్ ఉన్నారు. ఇక్కడ కంటికి కనిపిస్తా ఉంది కాబట్టి కళ్ళు పూసుకుపోతున్నాయి. అక్కడ వాళ్ళు కంటికి కనిపించడం లేదు కాబట్టి చెవులన్నా తెరుచుకొని వింటున్నారు వాళ్ళు. అర్థమైందా? సో ఏమడిగాను ఇంతవరకు? త్రిత్వంలో 2వ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువు వారు. సో ఇక్కడ యేసు ప్రభువు వారు స్థిరపరిచిన సాక్ష్యము ఏ విధంగా స్థిరపరిచిన సాక్ష్యము? 8 ద్వారా. 8 ఏంటి? 8 సంఖ్య దేనికి ఏం సూచిస్తుంది? ఏం బాబు భానుప్రకాష్? నువ్వు భానుప్రకాశా? త్రనుష ఏం పేరు? తరుణ్. 8 ఏం సూచిస్తుంది? అందుకే బైబిల్ స్టడీకి రెగ్యులర్ గా రావాలి అని చెప్పేది. రాసుకోండి అందరు. 1 చెప్పండి. 1 సర్వశక్తుడైనటువంటి దేవుడు. 2, 3, 4, 5, ఇంకా 6, 7, 8, 9, 10, ఇంకా 10 పరీక్ష, ఇంకా సంపూర్ణత. మీరు చూడండి, చిన్నప్పుడు మీ స్కూల్లో ఎంత ఇచ్చేవాళ్ళు కదా? అంటే స్టాండర్డ్ వచ్చి సంపూర్ణమైనది 10. ఓకే. పరిపూర్ణత, సంపూర్ణత 7, 10, 11 నాకు కూడా తెలియదు. 12 దేవుని పరిపాలన. 13 మన స్నేహితుడు. ఓకే. సో ఇక్కడ క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా సాక్ష్యం ఏదైతే ఏర్పడిందో అది దాని యొక్క సారాంశం. అర్థమవుతుందా? ఈ యొక్క 2వ కింద ఉండే ఏమన్నారు దీన్ని? చుర్రు. ఈ చూరు ఏమి సూచిస్తుంది అంటే సర్వశక్తుడైన దేవుని మీద ఆధారపడుతూ చేయబడిన కార్యము, లేకపోతే నిలబెట్టబడిన కార్యము పునరుత్థానము. ఆ పునరుత్థానము ఒక సాక్ష్యం. దీని మీద ఏమి నిలబడింది అంటే పైనుండే చూరు. దీన్ని గ్రేట్ అంటే హై అప్పర్ లెడ్జ్ అన్నారు. దీని యొక్క ఎత్తు 4 మూరలు, పొడవు చెప్పాలి మీరే 14. సో ఇక్కడ 4 అనే సంఖ్య సృష్టికి సూచిస్తుంది. 14 అనే సంఖ్యలో మనం ఏమేంటాము? 7 × 2 అంటే సృష్టి ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది అంటే క్రీస్తు యొక్క జరిగించిన ప్రాయశ్చిత్త పునరుత్థానము ద్వారా మాత్రమే ఒకడు దీని నుండి దేవుని యొక్క లోపలికి ఆవరణం, దేవుని మందిరంలోనికి వెళ్ళగలడు. దానిపైన ఇంకేముంది? ఇంకొకటి ఉంది. ఇది తెలుగులో ఏమని ఉందంటే